రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ కీలక నేత బాల్కా సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజుల క్రితం బీఆర్ఎస్ నేతల సమావేశంలో సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అతనిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన అలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం అంత మంచిది కాదని శాసన మండలిలో ప్రభుత్వ బీఫ్ బాల్మూరు వెంకట డీజీపీకి లేఖ ఇచ్చారు. పోలీసులు ఈ అంశాన్ని సుమోటగా తీసుకోవాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టారని వారు ఆరోపించారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో బాల్కా సుమన్ మాట్లాడుతూ నిరసనలు తెలిపేందుకు రైతులు, కార్మికులు రావడం లేదని, బీఆర్ఎస్ నేతలే మిలిటెంట్ తరహా ఉద్యమం చేయాలని, అవసరమైతే రోడ్లపై గొడవలు చేయాలని, సింగరేణి ఆఫీసును, ఆస్తులను ధ్వంసం చేయండి అంటూ బాల్కా సుమన్ కార్యకర్తలకు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో హింసను ప్రేరేపించే ఈ తరహా రాజకీయం ఏంటని పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు అందించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సంపత్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంపత్, చెప్పండి, మరి బాల్కా సుమన్ పై పోలీసులు ఏ సెక్షన్ల కింద అసలు కేసులు నమోదు చేశారు? అలానే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి పోలీసులను హింసను ప్రేరేపించేలా ఉన్నాయని భావించారు. దీని గురించి ఏమంటారు? అవని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఇటీవల సింగరేణి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈరోజు తెలంగాణ భవనంలో బాల్కా సుమన్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు వారిని నాంపల్లి కోర్టు తరలించున్నారు. అయితే ఆయన ఒక సన్నివేశంలో మాట్లాడుతూ సింగరేణిలో మిలిటెంట్ యాక్టివేట్ చేయాలని, జిఎం కార్యాలయాన్ని మరియు నాంపల్లిలో ఉన్నటువంటి సింగరేణి భవనమును తగలబెట్టాలని చెప్పి, అలాగే రైలు పట్టాలు కోసివేయాలని, శాంతి భద్రతకు విఘాతం కలిగించే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భంగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద వారికి కేసు నమోదు చేసి ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పావని. అయితే దీని మీద మనం చూసుకున్నట్లయితే మరో దిక్కు బాల్కా సుమన్ కూడా అంటున్నాడు, నేను ఇటువంటి మాటలు మాట్లాడలే, కొన్ని కల్పితం మాటలను కల్పించి నాపై కావాలనే రాజకీయంగా కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా మరో దిక్కు అటు బాల్కా సుమన్ మాట్లాడుతున్నారు. ఇదే తరుణంలో వారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ బాల్కా సుమన్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో ఉన్న సందర్భంగా వారిని తక్షణమే పోలీసులు అదుపులోకి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనం తెలియపరచడంతో పోలీసులు ఇవాళ వారిని తెలంగాణ భవనంలో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు తర్వాతే మరి చర్యలు తీసుకున్నారా, లేక పోలీసులే వారు స్వయంగా అంటే సుమోటోగా కూడా కేసు నమోదు చేశారా? అంటే ఇప్పుడు పోలీసులు అంటే వారు చేసిన వ్యాఖ్యలను విఘాతం కలిగించే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే అంశంపై బాల్కా సుమన్ కూడా ఏమంటే కావాలనే కొన్ని కల్పిత వ్యాఖ్యలు చేసి నాపై రాజకీయ కుట్ర చేస్తున్నారని చెప్పని కూడా వారు తెలియపరుస్తున్నారు. అంటే సంపత్, సింగరేణి యాజమాన్యం లేదా అలానే కార్మిక సంఘాలు మరి ఈ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తున్నారు? సింగరేణి వ్యాఖ్యకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను కొద్దిగా అంటే వ్యాఖ్యలను కూడా వాళ్ళు తీసుకొని ఈ రైలు పట్టాలు కోసివేయాలి, మరి సింగరేణి కార్యాలయాన్ని, భవనాన్ని తగలబెట్టాలనే అంశాలపై కూడా కొంతమంది కార్మిక విభాగాలు కూడా వారు మాట్లాడే మాటలు సరైన కావని చెప్పని మరో దిక్కు కొంతమంది కార్మికులు చెప్తున్నారు. కొంతమంది ఏమో వారు అలాంటి అనుచిత చేయలేదని చెప్పని కొంతమంది కార్మికులు అంటున్నారు. థ్యాంక్ యూ సంపత్. What?